కాకపోతే అదేంటి మీరు ఆల్రెడీ కార్ వేసుకెళ్ళేవాడికి అలవాటు కదా అక్కడ స్టిక్కరు ఫాస్ట్ ట్యాగ్ అట్టించి అటే పోతుంది మీకు ఇంకేం పట్టదు ఇక అంటే తెలిసే నొప్పి ఇది తెలియదు మీకు నొప్పి ఇప్పుడు మీరు చూడండి ఎన్నిసార్లు అబ్జర్వ్ చేస్తున్నారు మీరు అక్కడ టోల్ గేట్ దగ్గర ఎంత రేట్ అనేది చెయ్యట్లా అంటే మీకు చెప్పి ఇదివరకు మీరు చేతితో క్యాష్ ఇచ్చినప్పుడు 50 రూపాయలు ఇప్పుడు 80 రూపాయలు అని అనుకోండి ఏంటి దోపిడీ అంటారు ఫాస్ట్ ట్యాగ్ అయ్యేటప్పటికి అట్ట వెళ్ళిపోయింది పెట్రోల్ బంక్ అట్ట అయితే అట్ట వెళ్ళిపోయింది ఇప్పుడు రేపు పొద్దున ఈ అట్టాగే నడవబోతున్నాయి అంటే మీకు తెలియకుండా మీ మీద బాధేస్తారు మీరు తర్వాత మీ జీవితం గురించి మీరు తిట్టుకుంటూ కూర్చుంటారు అంతే ఇలాంటి ఒక వ్యూహాత్మ నిజంగా చాణక్యుడికి కూడా ఆ రోజు చేత సచ్చి ఉండదు ఇట్లాంటి పన్నులు వసూలు చేయొచ్చు ఈ విధంగా పబ్లిక్ నుంచి కలెక్ట్ చేయొచ్చు ఇలాగా మౌల్డ్ చేయొచ్చు పబ్లిక్ మైండ్ సెట్ని అనేటటువంటి అందులో భాగం ఇది అంటే ఒక రకంగా ఇది పాత బాధుడే సార్ అంటే ఈ ఊళ్ళల్లో రోడ్ల దగ్గర టోల్ గేట్లు ఇంతకు ముందు ఉండేవి నాకు బాగా గుర్తు ఇప్పుడు మళ్ళీ అంటే మన రాష్ట్రం ముందుకెళ్తుంది అనుకుంటాం కదా ఇలాంటి గుర్తు వచ్చినట్టు మళ్ళీ ఎంత వెనక్కి వెళ్ళిపోతున్నాం అని అనుకోవాల్సి వస్తుంది అంటే పల్లెటూళ్ళలో రోడ్లు అంటే వాళ్ళు ఆ ఊరోళ్ళు వేసుకుంటారండి పంచాయతీ వంతెన కడతారు డబ్బులు వసూలు అయ్యే వరకు అది ఆ ఊరోళ్ళు కట్టినప్పుడు అది ఇప్పుడు నేను చూసి అట్లా అంటే ఆ ఊరోళ్ళు అక్కడ మాట్లాడుకుని మేము కట్టుకుంటాం మేము డబ్బులు వేసుకుంటాం అని చెప్పి వేసుకున్నటువంటి చోట్ల అట్లా వసూలు చేసేవాడు అది వేరు ఇది అట్లా కాదు కదా ప్రభుత్వపు బాధుడు కదా ప్రభుత్వం దాన్ని ప్రైవేట్కి ఇచ్చేస్తట వాళ్ళకి వాళ్ళు గుంటలు పోడ్చడమా రోడ్డు వేయడమా వేసేసి టోల్ గేట్ పెట్టుకుని వసూలు చేసుకోవాలి ప్రతి 60 కిలోమీటర్ల R&B రోడ్డు 60 80 ఒక లెక్క పెడుతున్నారు ఇంకా ఫైనల్ చేయాలి దానికి అయితే ఏంటంటే ఎంతమంది వస్తారనేది లెక్క చూసుకుంటున్నారు అనమాట కాంట్రాక్ట్ కాబట్టి రోడ్లు బాగుంటాయి ఇంకా రోడ్డు ఎక్కితే అంతే కదా ఇక మీరు ఆటోమేటిక్ ఇప్పుడు హైవేస్తో ఒకప్పుడు అట్లాంటి గుంటలు ఉన్నాయని జనాలు టోల్ గేట్కి ఒప్పుకున్నారు అదే దశాబ్దాల తరబడి అలవాటు అయిపోయింది కదా ఇప్పుడు దీని మూలంగా ఏంటి రాష్ట్రం మీద భారం పడదేక చంద్రబాబు గారి సర్కార్ మీద భారం ఏమి ఉండదు రోడ్డు గుంటలు పూడ్చుకోవాల్సింది ఆడే మెయింటైన్ చేయాల్సింది ఆడే లేకపోతే ఆడి మీద పెనాల్టీ వసూలు చేసి ఇంకో 4 రూపాయలు సంపాదించుకుంటాం వాడితో అంతే అవును లేదంటే ఆడ కాంట్రాక్ట్ రద్దు చేసి ఇంకోటికి ఇస్తాం